యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడికి అధికారం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉంటుందని సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా పాపములో జన్మించినారు, పాపములో జీవిస్తున్నారు, పాపములో చనిపోతున్నారు. అయితే ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతం మరణమని పరిశుద్ధ బైబిల్ సెలవిస్తుంది. కనుక పిల్లారా, ఈ మరణం అంటే ఆత్మ శరీరం నుండి వేరవుట. ఈ శరీరం నుండి ఆత్మ వేరైన తర్వాత రెండు స్థలాలకు వెళ్ళాలి. దాన్ని స్వర్గము లేకుంటే నరకము అన్నారు. కనుక స్వర్గానికి వెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అది ఎక్కడికి వెళ్తుందో కూడా ఆత్మ ఎవరికి తెలియని పరిస్థితులు ఉంటున్నారు. అయితే స్వర్గానికి వెళ్ళాలంటే పాపం క్షమించబడాలా. పాపం క్షమించబడాలంటే రక్తం కావాలి. కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు రక్తం కాదండి. కనుక నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తం కావాలి. ఆ రక్తమే యేసుక్రీస్తు ప్రభువారు చిందించినాడు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువారు జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, చూపులో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధమైన వాడు పాపములు భరించుడు కొరికి ఈ లోకానికి వచ్చాడు. అగ్నిగా జ్వాలల్లో తండ్రివైన అబ్రహామా, ఆ యొక్క లాజరు చిటికిన వేలు నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లార్చుడు లాజరు పంపు అన్నాడు ధనవంతుడు. అగ్నిలో బాధపడుతున్నాడు, అతడు క్రైస్తవుడే. కనుక నీ జీవితంలో మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ లేకుండా నీవు ఈ లోకం విడిచిపెడితే నిత్య నరకం ఉంది. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ పిల్లల ద్వారా ఈ యొక్క మాటలు నీకు వినిపిస్తున్నామంటే నేడే రక్షణ దినం. కనుక నీవు రక్షించబడాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక పాపుల రక్షకుడైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మశాంతి, పాప విమోచన పొందుదురు. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకెళ్తాం. అన్నా అన్న వచ్చి తీసి ప్రార్థన చేద్దాం. వీడియో అయితే మీరు కోరుకునేది విశ్వసించి రక్షణ పొందాలని, అందుకొరికి పరలోకం నుండి దిగి వచ్చారు. మీరు పరలోక మహిమను సైతం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినారంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎంతగా ప్రేమించారు, ఈ లోకమంతటిని ఎంతగా ప్రేమించారో చూపిస్తున్నారు. ప్రభు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నారు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన మన యందు విశ్వాసం ప్రతి వాడును నాశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అంగీకరించబడినని కూడా చెప్పారు. కాబట్టి ప్రభా, ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి, ఎవరు నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. నరకం ఎందుకు వస్తుంది అంటే పాపం వలనే వస్తుంది అంటున్నారు. ఈ పాపమునకు పరిష్కారం కావాలి. ఆ పాప పరిష్కారం చేయకపోతే ఏ మానవుడు కూడా నిత్య జీవంలో ప్రవేశించడానికి లేదు. ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళవలసిందే. పాపం వలన వచ్చు జీతం మరణం అన్నారు. ఆ మరణానికి పోకుండా ఉండేదానికే పరలోక మహిమను సైతం విడిచిపెట్టి భూమి మీదకి మమ్మల్ని ప్రేమించి మా కొరకు వచ్చారని